కోవూరు సబ్ రిజిస్ట్రార్ వారి ఆఫీసులో దస్తావేజు లేఖలు డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాను. నా పేరు పి. డేవిడ్ జాన్సన్. మాది ఇక్కడే పక్కనే దళితవాడ. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల అన్నాన్ని తీసేసి డోర్లు కొట్టాడు. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవూరు శాసనసభ్యురాలు మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సౌజన్యంతో ఇక్కడ కోవూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమైన ఈ యొక్క అన్నా క్యాంటీన్. ఈ క్యాంటీన్ యొక్క పరిసర ప్రాంతాల్లో వివిధ ఆఫీసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రిజిస్ట్రార్ వారి కార్యాలయం ఉంది, పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. వివిధ పనుల మీద వచ్చే నిరుపేదలు ఎంతో ఉపయోగకరమైనటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉంది. పేదలకు ఇది ఒక మంచి రోజు. పేదలకు భోజనం పెట్టడం అనేది వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఇలా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ క్యాంటీన్ లో ఈ రోజు భోజనం చేయడం చాలా సంతోషకరం. కోవూరు తాలూకా ఆఫీస్ సెంటర్ లో పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉంది, అన్ని ఉన్నాయి. కానీ హోటల్స్ ఏం లేవు. నిరుపేదలు అందరూ భోజనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మన అన్న క్యాంటీన్ వచ్చి చాలా ఉపయోగపడుతుంది. జనాలు అందరికీ చాలా ఆకలి తీరుస్తుంది. ఇంత మంచి అంటే అన్నదానం అంటే చాలా పుణ్యము. మనకి చుట్టుపక్కల అందరికీ ప్రజలు అన్నం మధ్యాహ్నం లేక చాలా ఇబ్బందులు పడుతూ బయట ఆకలిని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇలాగా అన్నదానం పెట్టి అన్నం కూడా చాలా బాగుంటుంది. అందరికీ చాలా సహాయం చేస్తున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే మేడం ప్రశాంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.